ప్రసూన. బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధం మొదలవ్వకముందే సోషల్ మీడియాలో యుద్ధానికి సైరన్ మోగింది. మన టాలీవుడ్ అగ్రతారులంతా బర్త్డే అప్డేట్స్ ఇచ్చే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మార్చ్ వస్తే ఒకరు, ఏప్రిల్ వస్తే ఇంకొకరు, మే వస్తే మరొకరు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, టీజర్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ హడావుడి మాత్రం మామూలుగా లేదు. ఓ పక్క గ్లోబల్ స్టార్ అని ఒకరు, ఐకాన్ స్టార్ అని ఇంకొకరు, యంగ్ టైగర్ అని మరొకరు, టైటిల్స్ ఏమో భారీగా ఉన్నాయి. మరి కంటెంట్ అరేంజ్ లో ఉందా, లేక కేవలం ఫ్యాన్స్ ను మభ్యపెట్టడానికి మేకర్స్ ఆడుతున్న మైండ్ గేమా? టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత జబ్బు పట్టిస్తుంది. అదే బర్త్డే అప్డేట్ సిండ్రోమ్. హీరోలకి పుట్టినరోజు వస్తుందంటే చాలు, ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో యుద్ధానికి దిగిపోతారు. లుక్కులు, సాంగులు, టీజర్లు అంటూ ఊరించి చివరికి ఒక చిన్న పోస్టర్ వదిలి అయిపోయింది అంటారు మేకర్స్. అంచనాలు ఆకాశంలో ఉంటే అప్డేట్స్ మాత్రం పాతాళంలో ఉంటున్నాయి. మాస్ హీరో రామ్ చరణ్ పెద్ద లుక్ చూసి ఫ్యాన్స్ ఫీదా అయిపోయారు. గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఎలివేషన్ అదిరిపోయింది. కానీ బాస్ సినిమా రిలీజ్ కి నెల రోజుల సమయం ఉంటే ఇప్పటి వరకు ఒక్క టీజర్ కూడా లేకపోవడం ఏంటని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మార్చ్ 27న చరణ్ బర్త్డే గిఫ్ట్ గా టీజర్ వస్తుందా, లేక మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అనే పాట వినిపిస్తారా? సుకుమార్ సినిమా అనౌన్స్మెంట్ తోనైనా సరిపెడతారా, లేక అసలు మ్యాటర్ చెప్తారా? వెయిట్ అండ్ సీ. ఇక బన్నీ మార్కెట్ ఇప్పుడు నార్త్ టు సౌత్ సెన్సేషన్. అట్లీతో చేసే సినిమా అంటే రికార్డులు తిరగరాయడం గ్యారంటీ. కానీ ఏప్రిల్ 8న బర్త్డే పెట్టుకుని ఇప్పటి వరకు కనీసం సినిమా పేరు కూడా చెప్పలేకపోవడం మన మేకర్స్ గొప్పతనమా, లేక అట్లీ గారి ప్లానింగ్ లో ఉన్న లోపమా? లోకేష్ కనకరాజు ప్రాజెక్ట్ గురించి లీకులు వదులుతూ ఉన్న సినిమా షూటింగ్ ఎప్పుడు అయిపోతుందో చెప్పకుండా గారడీ చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మే 20 వస్తుందంటే చాలు, యంగ్ టైగర్ ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ కి లాక్ వేయడానికి రెడీ అయిపోతారు. ప్రశాంత్ నీల్ విజువల్స్ లో తారక్ ని చూడడం అంటే మాస్ కి అది 1000 ఏనుగుల బలం. కానీ నిల్ గారు సలార్ లో చేసినట్టు ఏళ్ల తరబడి ఎడిటింగ్ రూమ్ లోనే గడిపేస్తారా? డ్రాగన్ టీజర్ వస్తుందని ఆశపెట్టి ఒక చిన్న కటింగ్ తో సరిపెడితే మాత్రం ఫ్యాన్స్ ఊరుకోరు. ఈ మే నెలలో తారక్ హంగామా పీక్స్ లో ఉంటుందా, లేక వెయిటింగ్ లో ఉంటుందా? చూడాలి. వచ్చే బర్త్డేలో అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇస్తాయో. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన రణ్వీర్ దీపికా సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలుతుందా? వరుస ఫ్లాప్లు, చేజారిపోతున్న మెగా ప్రాజెక్టులు, వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్లు. రణ్వీర్ సింగ్ చేతిలో ఉన్న ఒక్క భారీ సినిమా కూడా ఇప్పుడు మిగలలేదు. అటు దీపికా పదుకునే తన బిహేవియర్ చేజేతుల పాన్ ఇండియా ఆఫర్స్ వదులుకుందా? అసలు ఈ స్టార్ జంటకు ఏమైంది? వీరి కెరీర్ క్లోజ్ అయినట్టేనా? దీప్ వీర్ ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఫ్లాప్ బ్రాండ్ గా మారిపోయిందా? వరుసగా 4 భారీ ప్రాజెక్టులు ఆయన చేతి నుంచి మాయమయ్యాయా? శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ రణవీర్ ను నమ్మలేక అపరిచితుణ్ణి అటకెక్కించేశారా? ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే రణవీర్ యాటిట్యూడ్ భరించలేక బ్రహ్మరాక్షస్ షూటింగ్ మొదలైన రోజే ఆయన్ని గెంటేశారన్న వార్తలు తెగ సర్క్యులేట్ అయ్యాయి. చివరకు శక్తిమాన్ లాంటి ఐకానిక్ రోల్ కూడా రణవీర్ రేంజ్ కాదని డిసైడ్ అయ్యే వేరే హీరోల వైపు చూస్తున్నారట. ఇక రణవీర్ లాస్ట్ హోప్ డాన్ 3, కానీ అక్కడ కూడా దెబ్బపడింది. ఫర్హాన్ అఖ్తార్ ఈ సినిమాను హోల్డ్లో పెట్టడం, రణవీర్ కంటే వేరే హీరో బెటర్ అని భావించడం ఇప్పుడు రణవీర్ కు పెద్ద ఇన్సల్ట్. అసలు ఒక స్టార్ హీరో కెరియర్ లో ఇంత దారుణంగా ఒక్కటి కూడా సినిమా లేకపోవడం అంటే అది డౌన్ ఫాల్ కి ఇండికేషన్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. అటు దీపికా పదుకునే పరిస్థితి మరీ దారుణం. ప్రెగ్నెన్సీని సాకుగా చూపిస్తూ ఉన్న అసలు కారణం ఆమె అడిగే గొంతెమ్మ కోరికలే అని టాక్. ప్రభాస్ రేంజ్ ప్రాజెక్టులైన స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్స్ నుంచి ఆమెను తప్పించి ఆమె పెట్టిన డిమాండ్లకు విసిగిపోయి వేరే ఆప్షన్స్ ను వెతుకుతున్నారంతా. ఒక రకంగా ఆమె కెరియర్ కి ఇది పెద్ద మైనస్. ప్రస్తుతం రణవీర్ నమ్ముకున్న ప్రళయ్ లాంటి జాంబీ సినిమాలు కేవలం ఓటీటీ స్థాయి సినిమాలే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడేవి కావని అందరికీ తెలుసు. ఉన్నంతలో దురంధర్ 2 పైనే మళ్లీ రణవీర్ ఆశలు పెట్టుకునే పరిస్థితే. రణవీర్ అద్భుతమైన నటుడే కావచ్చు,
కానీ ఇలా వరుస ప్రాజెక్ట్స్ ని మిస్ చేసుకొని మార్కెట్ వాల్యూ సున్నా చేసుకుంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఒకవైపు వరుస డిజాస్టర్లు, మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్టులు చేజారిపోవడం, ఇది నిజంగా గడ్డు కాలమని చెప్పాలి. ఇక దీపిక కూడా పాన్ ఇండియా రేస్ లో వెనకబడిపోవడం ఈ జంటకు పెద్ద మైనస్. మరి రణవీర్ తన నెక్స్ట్ సినిమాలోనైనా తిరిగి బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. 1200 కోట్ల వసూలు, ఇండియన్ సినిమా గర్వించదగ్గ రికార్డు. ఇదంతా ప్రభాస్ అనే ఒకే ఒక్క పేరు మీద కల్కి 2898 AD సాధించిన విజయం. కానీ ఇప్పుడు కల్కి 2 గురించి వినిపిస్తున్న అప్డేట్స్ ప్రభాస్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రభాస్ డేట్స్ ఇవ్వలేకపోతున్నారా, లేక మేకర్స్ ప్రభాస్ అవసరం లేకుండానే సినిమాను లాగించేస్తున్నారా? హీరో లేకుండా సెట్స్ పైకి వెళ్తున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడుతుందా? ఈ హడావుడి షూటింగ్ వెనుక ఉన్న అసలు భయం ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. 'ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ బిజీ హీరో. ఒకవైపు సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్, హనురాగోపడి, ఫౌజీ, ఇలా డార్లింగ్ షెడ్యూల్ ప్యాక్ అయిపోయింది. కానీ కనీసం కల్కి 2 కోసం కొన్ని రోజులు కూడా ప్రభాస్ అందుబాటులో లేడంటే మేకర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా హీరో లేకుండానే షూటింగ్ మొదలు పెట్టడం అంటే సాహసమే. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా తన పార్ట్ పూర్తి చేయడానికి హైదరాబాద్ చేరుకున్నాడట. కానీ ప్రభాస్ లేని సీన్లను షూట్ చేయడం అంటే కేవలం ప్యాచ్ వర్క్ లాంటిదే అని ఇండస్ట్రీ టాక్. అసలు హీరో లేకుండా సినిమాను నడిపించడం వల్ల పార్ట్ 1లో ఉన్న ఆ ఫీల్ మిస్ అయ్యే ప్రమాదమే ఎక్కువ. మేకర్స్ కేవలం రిలీజ్ హడావడిలో పడి క్వాలిటీని గాలి కొదిలేస్తున్నారా అన్న టాక్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోతుందన్న భయంతోనే మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేక పార్ట్ 2 మీద నమ్మకం లేక ఏదో ఒకటి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలన్న తాపత్రయమా? ప్రభాస్ లేకుండా షూట్ చేసే సీన్లు ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటాయి? గతంలో ఇలా హీరో లేకుండా సగం షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డవి చాలానే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై పెద్ద డిబేట్ నడుస్తుంది. మా హీరో లేకుండా షూటింగ్ ఏంటి అని ఫైర్ అవుతున్నారు రెబల్ ఫ్యాన్స్. కేవలం గ్రాఫిక్స్ తోనే ప్రభాస్ ను చూపిస్తారా, లేక ఆయన బాడీ డబుల్స్ ని వాడతారా? ఏదేమైనా ప్రభాస్ లేని కల్కి 2 షూటింగ్ ఇప్పుడు ఓ మిస్టరీ పజిల్ అయిపోయింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ అనిల్ రావిపూడి మార్క్ మసాలాతో 350 కోట్లు కొలగొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రూట్ మారుస్తున్నాడని, ప్రస్తుతం విశ్వంబర అంటూ సోషియో ఫ్యాంటసీలో మునిగిపోయిన చిరు ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన మరో భారీ ఫ్యాంటసీ కథకు ఓకే చెప్పాడని టాక్. అయితే ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు సంతోషం ఇస్తుందా, లేక టెన్షన్ పెడుతుందా? నాగ్ అశ్విన్ స్లో నెరేషన్ చిరంజీవి మాస్ ఇమేజ్ కు సెట్ అవుతుందా? అసలు ఈ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం చిరంజీవికి కొత్తేం కాదు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో 350 కోట్లు రాబట్టి తన స్టామినా ఏంటో నిరూపించాడు కూడా. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ వింటే సినీ పండిట్స్ కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎస్, పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ కోసం ఒక భారీ మైథాలజీ కథను సిద్ధం చేశాడట. కానీ ఇక్కడే అసలు చిక్కు ఉంటుందంటున్నారు నెటిజన్లు. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లతో ఫాస్ట్ ఫేస్ సినిమాలు చేసే చిరు నాగ్ అశ్విన్ లాంటి స్లో అండ్ స్టడీ డైరెక్టర్ తో సింక్ అవ్వగలరా? ఇది జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అని నెటింట్లో వైరల్ అవుతున్న టాక్. ఇప్పటికే ఎన్నో క్లాసిక్ సీక్వెల్స్ పేరుతో డిజాస్టర్లుగా మారాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమాను టచ్ చేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అన్నది పెద్ద ప్రశ్న. నాగ్ అశ్విన్ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ బాగుంటాయి. కానీ చిరంజీవి మార్క్ డాన్స్లు, డైలాగులు, కామెడీకి స్కోప్ ఉంటుందా? చిరంజీవిని కేవలం ఒక్క పాత్రకే పరిమితం చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి రెడీగా ఉన్న అశ్విని దత్ గారు మరో ఇంద్రా లాంటి మాస్ హిట్ ఇస్తారా, లేక గ్రాఫిక్స్ మాయాజాలంలో చిరంజీవిని కన్ఫ్యూజ్ చేస్తారా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒకవైపు విశ్వంబర పనుల్లో ఉన్న చిరు,
మరోవైపు కల్కి సీక్వెల్ తో బిజీగా ఉన్న నాగాస్విన్ ఈ గ్యాప్ లో ఈ ప్రయోగం వికటిస్తే పరిస్థితి ఏంటి? చూసారుగా, కాంబినేషన్ అయితే క్రేజీగానే ఉంది. కానీ ఫలితం ఎలా ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా నాగాస్విన్ కథను మలచగలరా, లేక తన విజన్ పేరుతో మెగాస్టార్ ను కూడా గ్రాఫిక్స్ బొమ్మను చేస్తారా? ఇక ఈ ప్రాజెక్ట్ గనక పట్టాలెక్కితే అది గోల్డెన్ చాప్టర్ అవుతుందా, లేక కోలుకోలేని దెబ్బ అవుతుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. ఈ రోజుల్లో ఒక కప్పు కాఫీ తాగాలన్నా 20 కావాలి. కానీ హైదరాబాద్లో ఒక సినిమా టికెట్ కేవలం 11 రూపాయలకే దొరుకుతోంది. వినడానికి విడ్డూరంగా ఉన్న నిలవే సినిమా టీం చేస్తున్న ఈ సాహసం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. చిన్న సినిమాలు థియేటర్స్కు ప్రేక్షకులను రప్పించడానికి పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. మరి 11 స్ట్రాటజీ చిన్న సినిమాకు ఊపిరి పోస్తోందా, లేక సినిమా విలువ తగ్గించేస్తుందా? అసలు ఈ ప్రయోగం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? లెట్స్ డైవ్ ఇన్. పెద్ద సినిమాల ఫ్లోలో చిన్న సినిమాలు కొట్టుకుపోతున్నాయి. ఓటీటీల ఎఫెక్టో లేక పెరిగిన టికెట్ ధరల ఇంపాక్టో, కానీ ఆడియన్స్ థియేటర్లు మెట్లు ఎక్కడం కూడా మానేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు అప్పుడప్పుడు మెరిసినా మెజారిటీ సినిమాల పరిస్థితి దినదిన గండంలా మారిపోయింది. ఇక ఈ క్రమంలో నిలవే టీం తీసుకున్న నిర్ణయం నిజంగా డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల కండిషన్లకు లొంగి గివెవేలు అడుక్కునే కంటే నేరుగా బుక్ మై షోలో 11 రూపాయలకే టికెట్ ఇచ్చి సామాన్యుణ్ణి థియేటర్కి రప్పించాలనుకోవడం గుడ్ డెసిషన్. ఒక స్టూడెంట్ కానీ, ఒక సామాన్య కార్మికుడు కానీ కేవలం చిల్లర డబ్బులతో ఏసీ థియేటర్లో సినిమా చూసే ఛాన్స్ ఇది. కానీ ఈ నాణ్యానికి రెండో వైపు కూడా ఉందండోయ్. గతంలో రాజు వెడ్స్ రాంబాయి 99 రూపాయలకే అని పెడితే అభ్యంతరం చెప్పిన ఇండస్ట్రీ ఇప్పుడు ఈ 11 స్కీమ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుందనేది అసలు ప్రశ్న. పాన్ ఇండియా సినిమాలకు 400 ఇచ్చే ప్రేక్షకుడు రేపు చిన్న సినిమాకి 150 ఇవ్వమంటే ఇస్తాడా? సినిమా అంటే ఇంత చౌక అనే భావన జనాల్లోకి వెళ్తే అది లాంగ్ రన్ లా ఇండస్ట్రీకే నష్టం కాదా? నిజానికి చిన్న సినిమాలకు 50 నుంచి 100 మధ్య ధర ఉండాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రభుత్వం, ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఇలాంటి అతి తక్కువ ధరలు గందరగోళం ఆగదు. 11 అనేది సినిమాను బతికించే ప్రయత్నమా, లేక పబ్లిసిటీ కోసం గిమ్మిక్కా అనేది ప్రేక్షకుల రెస్పాన్స్ ని బట్టి తేలిపోతుంది. ఏదేమైనా చిన్న సినిమా బతకాలి, థియేటర్లు కలకలలాడాలి, కానీ అది సినిమా రెస్పెక్ట్ తగ్గించేలా ఉండకూడదు అనేది ట్రేడ్ పండిట్స్ మాట. చూడాలి మరి ఈ 11కే టికెట్ అనే ట్రెండ్ ఇండస్ట్రీలో ఎలాంటి మంటలు పుట్టిస్తుందో. వెండితెర మీద కనిపించే గ్లామర్ వెనుక ఎంత మురికి ఉందో వింటే ఒళ్ళు జలధరిస్తుంది. నీకేం కావాలో నేనిస్తా, నాకేం కావాలో నువ్విస్తావా? ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న ఓపెన్ ఆఫర్ ఇది. హీరోయిన్ నుంచి సైడ్ యాక్టర్ వరకు, డైరెక్టర్ నుంచి మధ్యవర్తి వరకు ఈ విష వలయంలో అందరూ ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. కానీ విచిత్రం ఏంటంటే నేను మాత్రం ఫేస్ చేయలేదు అని చెప్తాను. మరి అది ఉన్నప్పుడు దాన్ని ఎవరో ఒకరు ఫేస్ చేయాలి కదా. అందరూ పత్తిత్తులే అయితే మరి ఈ మురికి ఎక్కడిది? ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే కేవలం గుసగుసలే. కానీ శ్రీరెడ్డి వంటి వారు రోడ్డు మీదకు వచ్చి రచ్చ చేసినప్పుడు టాలీవుడ్ పునాదులు కదిలాయి. పెద్ద పెద్ద నిర్మాతల పేర్లు బయటకొచ్చాయి. ఆ తర్వాత హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తే ఆశగా టాలీవుడ్ కు కూడా తగిలిందే. డర్టీ పిక్చర్ ఒక నటి స్టార్ అవ్వాలంటే ఎంతమందికి కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో, ఆ ప్రయాణం ఎంత నరకమో విద్యా బాలన్ పాత్ర ద్వారా పచ్చిగా చూపించారు కూడా. అయితే ఇదంతా కాయిన్ కి వన్ సైడ్. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ నో కమిట్మెంట్స్, ఓన్లీ టాలెంట్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఎక్స్పోజింగ్ చేయనని, తన రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించనని గట్టిగా చెప్పి స్టార్ గా ఎదిగారు. అలాగే మీ టూ ఉద్యమం తర్వాత పరిస్థితులు మార్పు వచ్చింది. చిన్మయ్ వంటి వారు ధైర్యంగా గొంతు ఎత్తడం వల్ల ఈరోజు ఎవడైనా కమిట్మెంట్ అని అడగాలంటే ఎక్కడ సెల్ ఫోన్ లో రికార్డ్ అవుతుందో, ఎక్కడ పరువు పోతుందో అని వణికిపోతున్నారు. కానీ అసలు ట్రాజడీ ఏంటంటే ఇప్పటికీ టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల ప్యాకేజీలో ఈ కమిట్మెంట్స్ లింక్ అయి ఉంటాయనే టాక్ ఆగడం లేదు. 2 కోట్లు ఇస్తున్నామంటే షూటింగ్ పూర్తయ్యే లోపు 4-5 సాటిస్ఫై చేయాలనే రిటైన్ కండిషన్స్ ఉన్నాయట. ఇది నిజమా కాదా అనేది ఇప్పటికీ మిస్టరీనే.
ఇక సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ప్రైవేట్ పార్టీలు, ఆఫ్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్స్ గురించి ఎవ్వరూ నోరు మెదపరు. ఎందుకంటే నోరు తెరిస్తే వచ్చే అవకాశాలు పోతాయి, ఇండస్ట్రీ నుంచి వెలివేస్తారు. నిజానికి ఇది కేవలం సినిమాలకే పరిమితం కాలేదు, స్కూల్స్, కార్పొరేట్ ఆఫీసుల్లోనే ఉంది. కానీ గ్లామర్ ఇండస్ట్రీలో ఇది కమిట్మెంట్ అనే అందమైన పేరుతో చలామణి అవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలోనూ హీరోయిన్లు నేను ఇలాంటివి ఫేస్ చేయలేదు అని చెప్తారు. మరి ఫేస్ చేయనప్పుడు ఇండస్ట్రీలో ఉందని ప్రచారం చేయడం ఎందుకు? భయమా? పరువు పోతుందనా? లేక కెరీర్ ఎక్కడ క్లోజ్ అయిపోతుందో అన్న ఆందోళన? హీరోయిన్స్ ని కేవలం ఒక వస్తువులా చూసే ఈ కల్చర్ మారేదెప్పుడు? అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు ఇంకా ఎన్నాళ్ళు? నోరు విప్పి నిజం చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? లేక అందరూ ఈ రొంపిలో భాగమేనా? నేను ఫేస్ చేయలేదు అని అబద్ధాలు చెప్పడం మానేసి బాధితులు ధైర్యంగా బయటకు వస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. లేదంటే వెండి తెర మీద మెరిసే రంగుల వెనక ఈ బ్లాక్ స్పాట్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే చాలు డేటింగ్ రూమర్స్ షురూ అయిపోతాయి. తాజాగా మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ మరియు కోలీవుడ్ స్టార్ ధనుష్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ లో వీరిద్దరు కెమిస్ట్రీ చూసి నెటిజన్స్ రకరకాల కథలు అల్లేశారు. అయితే మృణాల్ తాజాగా స్పందిస్తూ వీటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. మరి మృణాల్ చెప్పిన కారణం ఆడియన్స్ ను సాటిస్ఫై చేసిందా, లేక మరిన్ని డౌట్స్ ను రైజ్ చేస్తుందా? మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అటు ధనుష్ తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది మృణాల్. ధనుష్ నటనకు తను ఒక సాధారణ అభిమానినని, అందుకే తన సినిమా స్క్రీనింగ్ కు పిలిచానని చాలా హుందాగా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఒక కో స్టార్ కు లేదా సీనియర్ నటుడిని గౌరవంగా ఇన్వైట్ చేయడం సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న డిబేట్ వేరేలా ఉంది. కేవలం అభిమానిని అని పిలిస్తే యమ బిజీగా ఉండే ధనుష్ అన్ని పనులు వదిలేసి మరీ వస్తారా అన్నది కొందరి ప్రశ్న. తేరే ఇష్క్ మే షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కేవలం స్నేహమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. గతంలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాగే జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత షాక్ ఇచ్చిన సందర్భాలు బోలెడు. మృణాల్ చెప్పినట్లు ధనుష్ మల్టీ టాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటిగా ఆయనతో కలిసి పనిచేయాలనుకోవడం ఆమె ప్రొఫెషనల్ డ్రీమ్ కావచ్చు. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఒకవైపు ధనుష్ వ్యక్తిగత జీవితంపై తరచూ కాంట్రవర్సీలు వస్తున్న ఈ టైంలో మృణాల్తో ఇలాంటి రూమర్స్ రావడం ఆమె ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి మృణాల్ వివరణతో ఈ వార్తలకు ఎండ్ కార్డ్ పడుతుందా, లేక మళ్ళీ ఇంకెక్కడైనా వీరు కలిసి కనిపిస్తే కొత్త గాసిప్స్ పుట్టుకొస్తాయా అన్నది సస్పెన్సే. ఇవి ఇప్పటివరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Fashion partner Shoppers Star.